వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్. ఆ తర్వాత తరంలో కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు స్టార్స్ గా ఎన్నో సంచలన చిత్రాలు అందించారు. ఇండస్ట్రీని మరింతగా ముందుకు తీసుకెళ్లారు. ఇక ఆ తరువాత తరంలోని స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఈ నలుగురు హీరోలు ఇండస్ట్రీకి 4 స్తంభాల్లా నిలిచారు. నాటి నుంచి నేటికి ఈ నలుగురు హీరోలు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. విభిన్నమైన విజయవంతమైన చిత్రాలు అందిస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే 2025లో చిరు, బాలయ్య, నాగ్, వెంకీల టార్గెట్ ఏంటి, ఏ సినిమాలతో రాబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి చేయనున్న సినిమాల గురించి చెప్పాలంటే విశ్వంభర సినిమా చేస్తున్నారు. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన మల్లిడి వశిష్ఠ్ ఈ క్రేజీ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ భారీ క్రేజీ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ వాయిదా పడింది. మే 9న విశ్వంభర రిలీజ్ కానుందని టాక్ బలంగా వినిపిస్తుంది. త్వరలోనే విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అనేది ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమా తర్వాత చిరంజీవి యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ మూవీకి నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. నానితో శ్రీకాంత్ చేస్తున్న సినిమా పూర్తయిన తరువాత చిరుతో మూవీని స్టార్ట్ చేయనున్నారు. శ్రీకాంత్ ఓదెలతో చేసే సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయాలి అనేది కూడా చిరు ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరితో అంటే ఫ్లాప్ అనేదే లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న అనిల్ రావిపూడితో చిరంజీవి గారు సినిమా చేస్తున్నారని తెలిసింది. అనిల్ రావిపూడి ఎప్పటి నుంచో మెగాస్టార్ తో మూవీ చేయాలి అనుకుంటున్నాడు, కానీ ఇన్నాళ్ళు సెట్ కాలేదు. ఇప్పుడు సెట్ అయిందని సమాచారం. అనిల్ రావిపూడితో సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కూడా సినిమా చేస్తున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో చిరంజీవి. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ రెడ్డి వంగానే చాలా ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. దీనిని బట్టి తన అభిమాన హీరోని సందీప్ ఏ రేంజ్ లో చూపిస్తాడో ఊహించుకోవచ్చు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ క్రేజీ కాంబో మూవీ సెట్స్ పైకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ఈ క్రేజీ మూవీ వస్తే మాత్రం సరికొత్త రికార్డులు సెట్ చేయడం ఖాయం. ఇలా చిరు ఈ ఇయర్ లో వరుసగా సినిమాలు చేయాలని, ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారని సమాచారం. ఇక బాలయ్య విషయానికి వస్తే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడుతో ముందుకు వెళ్తున్నారు బాలయ్య. ఇప్పుడు డాకు మహారాజ్ అంటూ వచ్చాడు. టైటిలే కాదు, సినిమా కూడా డిఫరెంట్ గా ఉంది. బాబీ ఈ మూవీకి డైరెక్టర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశి నిర్మించారు. సంక్రాంతికి జనవరి 12న డాకు మహారాజ్ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుని సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. మరి బాలయ్య నెక్స్ట్ ఏంటి అంటే అఖండ 2. బాలయ్య బోయపాటి కాంబో అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు అంతకు మించి అనేలా అఖండ 2తో సక్సెస్ సాధించాలని ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి పక్కా ప్లాన్ తో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా అఖండ తాండవం సెట్స్ పైకి ఉంది. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలన్నది బాలయ్య బోయపాటిల ప్లాన్. ఇంతవరకు బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఫెయిల్ అయిందే లేదు. సింహ, లెజెండ్, అఖండ 3 చిత్రాలతో హ్యాట్రిక్ నమోదు చేశారు. అఖండ తాండవంతో 4వ హిట్ ఇచ్చి డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. ఈ భారీ చిత్రం షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ క్రేజీ మూవీని దసరాకి రిలీజ్ చేయాలనేది ప్లాన్. అలాగే బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ను ఈ ఇయర్ లోనే స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇక కింగ్ నాగార్జున విషయానికి వస్తే నా సామిరంగా అంటూ గత సంవత్సరం సంక్రాంతికి వచ్చి నాగ్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికి నాగ్ కొత్త ప్లాన్ తో థియేటర్లోకి రావాలి అనుకున్నారు, కానీ కుదరలేదు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీతో కూలీ, కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కుబేరా సినిమాలో నాగ్ నటిస్తున్నారు. కుబేరా చిత్రం జూన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే కూలీ చిత్రం ఆగస్టులో రానుందని టాక్. అయితే సోలో హీరోగా నాగ్ కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. చాలా కథలు విన్నారు, కానీ సంతృప్తి చెందే కథ రాకపోవడంతో ప్రకటించలేదు. ఇప్పుడు
నాకు కొత్త సినిమా ఫిక్స్ అయిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే, ఇటీవల నాకు యంగ్ డైరెక్టర్ హర్ష ఓ కథ చెప్పాడట. ఈ కథ నాకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ హర్ష ఎవరంటే, హుషారు అనే సినిమా తీసి ఆకట్టుకున్న డైరెక్టర్. ఈ సినిమా యూత్ కి బాగా నచ్చింది. ఇటీవల హర్ష తెరకెక్కించిన ఓం భీమ్ బుష్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓకే అనిపించుకుంది. ఇప్పుడు నాగ్తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది. మొత్తానికి ఈ ఇయర్ లో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ సాధించాలనే టార్గెట్ తో ప్లాన్ చేస్తున్నారు కింగ్ నాగార్జున. ఫైనల్ గా విక్టరీ వెంకటేష్ గురించి చెప్పాలంటే, సంక్రాంతికి వస్తున్నామంటూ నిజంగానే సంక్రాంతికి థియేటర్స్ లోకి వచ్చారు. గత సంవత్సరం మిస్ అయిన సక్సెస్ ఈ సంవత్సరం వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ సాధించాడు వెంకీ. F2, F3 తర్వాత వెంకీ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా మంచి విజయాన్ని సాధించింది. ఇక వెంకీ నెక్స్ట్ ఏంటి అంటే, యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలి అనుకుంటున్నాడట. అయితే వెంకీ కోసం డీజే టిల్లు తెరకెక్కించిన విమల్ కృష్ణ కథ రెడీ చేస్తున్నాడని, విమల్ చెప్పిన స్టోరీ విషయంలో కూడా సానుకూలంగా ఉన్నారని తెలిసింది. స్టోరీ లైన్ నచ్చేసి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని అంటున్నారు. కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం వెంకీ కోసం 4 పెద్ద నిర్మాణ సంస్థలు కథలు రెడీ చేస్తున్నాయట. ఏ కథ కూడా ఫైనల్ కాలేదట. ఈ విషయాన్ని స్వయంగా వెంకీనే తెలియజేశారు. త్వరలోనే కొత్త సినిమాను అనౌన్స్ చేస్తానని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాంతో సక్సెస్ సాధించిన వెంకీ ఈ ఇయర్ లో మరో సక్సెస్ సాధించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి 4 స్తంభాల్లాంటి చిరు, బాలయ్య, నాగ్, వెంకీలు ఈ ఇయర్ లో యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే బ్లాక్ బస్టర్ సాధించి యంగ్ హీరోలకు మరింతగా పోటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. మరి ఈ ఇయర్ లో ఈ 4 బ్లాక్ బస్టర్ సాధిస్తారని ఆశిద్దాం.